అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఈఏపీ సీఈటీ 2026 గురించి బ్రీఫ్‌గా చూద్దాం. మరి గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈఏపీ సీఈటీ 2026 నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. దీనినే గతంలో మనం ఎంసెట్ ఎగ్జామ్‌గా చెప్పుకునేవాళ్ళం. సో, ఇప్పుడు అది పేరు మారింది. మనందరికీ తెలిసిందే అది. ఈఏపీ సీఈటీ 2026. సో, ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబడింది. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో మనం బ్రీఫ్‌గా చూద్దాం. మరి మనం సమాచారం తెలుసుకునే కంటే ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌ని మేము షేర్ చేయాలనుకుంటున్నాము. ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక క్రాష్ కోర్స్‌ని మనం ప్రారంభించడం జరుగుతుంది. త్వరలోనే క్లాసెస్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మామూలుగా రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి రూ. 13,999. అయితే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ప్రైస్‌ననేది బాగా తగ్గించేసి కేవలం రూ. 6,999కే ఈ క్రాష్ కోర్స్‌ని అందించడానికి మేము ముందుకు వచ్చాము. సో, ఈ అవకాశాన్ని ఎవరైనా స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలనుకుంటే ఇక్కడ డిస్‌ప్లే చేయబడినటువంటి నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు. తదుపరి ఇన్ఫర్మేషన్‌ను, వివరాలను మీకు తెలియజేయబడతాయి. సో, ఏపీ సీఈటీ 2026 ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎందుకోసమంటే ఇంటర్మీడియేట్ అయిపోయి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఫార్మడీ అట్లా కోర్సులోకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అట్లా ఆ కోర్సులో జాయిన్ అవ్వటానికి పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌నే ఈఏపీ సీఈటీ అని అంటాము. సో, ఈ ఈఏపీ సీఈటీ రాస్తే ఎలాంటి కోర్సుల్లో మనం జాయిన్ అవ్వచ్చు అంటే ఇంజినీరింగ్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇంజినీరింగ్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వచ్చు. అందరికి తెలిసిందే బీటెక్ చాలామంది ఇంజినీరింగ్ కోర్స్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. అయితే అవి కాకుండా కూడా మనకి బయోటెక్నాలజీ కోర్సెస్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్ ద్వారా ఆ బయోటెక్నాలజీ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకి జనరల్‌గా బీటెక్ సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇట్లా ఈ విధంగా ఈ కోర్సెస్ మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ ఈఏపీ సీఈటీ ఈ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మనం బయోటెక్నాలజీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ ఇలా రకరకాల కోర్సులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఫార్మసీ అండ్ ఫార్మడీ ఈ కోర్సులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. సో, అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 3 తారీఖు నుండి స్టార్ట్ అయింది అప్లికేషన్. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 7, మార్చి 7, 2026. సో, 1 మంత్ టైమ్ లైన్ అనేది ఇచ్చారు అప్లికేషన్ పెట్టుకోవటానికి. వితౌట్ లేట్ ఫీ ఆలస్య రుసుము, ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా మార్చి 7 వరకు మనం ఈ ఈఏపీ సీఈటీ ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకొక చిన్న విన్నపం. మనం ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే దానికి అప్లై చేయటం చాలా మంచిది. లాస్ట్ డేట్ దాకా మనం వెయిట్ చేస్తే సర్వర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. అదేవిధంగా లాస్ట్ డేట్స్‌లో మనం అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది మనకున్న అంటే మనం ఉన్న ఊరికి చాలా దూరంగా ఎగ్జామ్ సెంటర్ అనేది పడటానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. ఇది గతంలో ప్రభుత్వం కూడా చాలా సార్లు తెలియపరిచింది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే
మీరు మాత్రం ఎగ్జామ్‌కి ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి అతి త్వరగా మీరు అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ డేట్ వరకు చేస్తే ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా దూరం పడుతుంది. చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! మార్చి 7 తర్వాత లేట్ ఫీజ్‌తో గూడా మనం అప్లై చేయొచ్చు. 12వ తారీఖు దాకా అయితే రూ. 1000 లేట్ ఫీజు. ఆ తర్వాత 17వ తారీఖు దాకా అయితే 2000, మార్చి 21 దాకా అయితే 4000, మార్చి 26 అయితే 10,000. సో, ఇంత ఎక్కువ అమౌంట్ పెట్టేసి మనం అప్లై చేయాల్సిన పని మనకి లేదు కాబట్టి మీరు దయచేసి త్వరగా ఎగ్జామ్‌కి అప్లై చేయండి. ఎక్కడ కూడా లేట్ చేయొద్దు. ఓకే. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ముఖ్యమైన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో, మనకి మొదటగా నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 3వ తారీఖు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 4 నుండి ప్రారంభమయ్యాయి. తర్వాత మరి లాస్ట్ డేట్ ఈ ఎగ్జామ్‌కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే మార్చి 7. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ విత్ పెనాల్టీ. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పెనాల్టీతో అప్లై చేయడానికి ఈ విధమైన డేట్స్ అనేవి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, అంతదాకా మనం తెచ్చుకోవద్దు. త్వరగా అప్లై చేసేస్తాం కాబట్టి అంతదాకా మనం తెచ్చుకోం. కరెక్షన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. మనం అప్లికేషను సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ అప్లికేషన్స్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి ఎప్పటి నుండి చేసుకోవచ్చు అంటే మార్చి 26 నుండి మార్చి 28 దాకా. సో, ఈ 3 రోజులు టైమ్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్‌లో వస్తాయి. ఏప్రిల్ 28. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే మే 12 నుండి 15 మే దాకా జరుగుతాయి. ఆ తర్వాత సాటర్‌డే, సండేస్ హాలిడేస్. అండ్ అగైన్ మే 18న జరుగుతాయి. సో, ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ బేస్డ్ ఎగ్జామ్. మార్నింగు, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్. ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకొచ్చేసి మే 19 అండ్ మే 20 ఈ 2 రోజులు జరుగుతాయి ఎగ్జామ్స్. సో, మనకింకా ఎగ్జామ్ అదంతా జరగలేదు కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది మనకు తర్వాత యూజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీకి మన ఎగ్జామ్ రాసిన తర్వాత కీ అనేది రిలీజ్ చేస్తారు కదా! మన ఎగ్జామ్ రాసిన వెంటనే ఒక 4 రోజులు, 5 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి జూన్ 1 తారీఖు ఇస్తారు. సో, ఇంపార్టెంట్ డేట్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు మరి ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయాలంటే మనకి ముందుగా ఏమేం డాక్యుమెంట్స్ మనం దగ్గర పెట్టుకొని ఉండాలి. మనకి అవి అందుబాటులో ఉండాలి వెంటనే. ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మరి అక్కడ ఇక్కడ చూడకుండా మనకు అవి చేతిలో అందుబాటులో ఉంటే అప్లికేషన్ అనేది డిలే లేకుండా త్వరగా మనం అప్లై చేసేయొచ్చు. సో, ముందుగా హాల్ టికెట్ నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, మనం ఎంసెట్ ఇది ఇంటర్ తర్వాత ఇంటర్ చదువుతున్న వాళ్ళు లేదంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు రాసే ఎగ్జామ్ కాబట్టి సో, ఇంటర్మీడియేట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదా ఇంటర్ పూర్తయిన వాళ్ళు కూడా రాయొచ్చు. సో, మనకి ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అనేది అందుబాటులో ఉండాలి 10థ్ క్లాస్‌ది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా అందుబాటులో ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉండాలి. ఒకవేళ మీకు గతంలో ఎప్పుడో 2, 3 సంవత్సరాల క్రితం తీసుకున్న క్యాస్ట్ ఉంటే అది చెల్లుబాటు అవ్వదు. అది చెల్లుబాటు అవుతుంది. కాకపోతే మనకి ఎందుకైనా మంచిది కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అది అప్లై చేస్తే ఒక వారం రోజుల్లో వచ్చేస్తుంది. సో, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాత ఆధార్ నంబర్ అనేది మనకి అవసరమే. ఈ ఆధార్ నంబర్ ప్రతి ఎగ్జామ్‌కి అవసరమే ప్రతి చోట. ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీకేదన్నా అంగవైకల్యం ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, లేదా మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ లేదంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్. ఈ విధమైన సర్టిఫికేట్స్ మీకుంటే అవి కూడా మీ దగ్గర అందుబాటులో పెట్టుకోండి. ఆ తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరమే.
ఎందుకంటే తర్వాత మనం కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఫీ రీయింబర్స్‌మెంట్ కోసం ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం. అండ్ నెక్స్ట్ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ అనేది కూడా అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, మనం ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ దాకా. సో, ప్రతి క్లాస్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది అవసరం. సో, ఈ విధంగా ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉండాలి మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో, డాక్యుమెంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్న తర్వాత మరి ఈ ఎగ్జామ్‌కి ఎవరు ఎలిజిబుల్? ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అనంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఈ ఎగ్జామ్ రాయడానికి భారతీయ పౌరుడై ఉండాలి. ఆ తర్వాత ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన భారతీయుడే కానీ ప్రస్తుతానికి వేరే దేశాల్లో ఉన్నవారు. అట్లాంటి వాళ్ళు రాయొచ్చు. ఆ తర్వాత పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ ఎగ్జామ్‌కి రాయొచ్చు. డొమిసైల్. సో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు ఈ ఎగ్జామ్‌ని రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో, మనం చెప్పుకున్నదే ఇంటర్మీడియేట్ అనేది ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు రాయొచ్చు. లేదా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్‌కి అర్హులే. ఎగ్జామ్ రాయడానికి అర్హులే. సో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్. సో, ఇంటర్మీడియేట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు ఈ ఏపీసీఈటీని రాయొచ్చు. అలానే మరి ఇంటర్మీడియేట్‌లో ఎంత మార్క్స్ రావాలి అనంటే 45%. 45% మార్క్స్ గనక మనకు వచ్చి ఉంటే మనం ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఆల్రెడీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకైతే రిజల్ట్ అనేది వచ్చేసిద్ది. మరి ఇంటర్ పాస్ అవ్వలేదు. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మరి కాలేజ్‌లో జాయిన్ అయ్యే టైంకి ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో, ఇంటర్మీడియేట్ రిజల్ట్స్‌లో 45% అనేది వచ్చుండాలి. సో, ఇంజినీరింగు, బీటెక్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజినీరింగ్. సో, ఈ ఎగ్జామ్‌కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో, అదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి రాయొచ్చు. ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ ఎంసెట్ ఎగ్జామ్‌ని రాయొచ్చు. ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి కూడా సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ తర్వాత సేమ్ మార్క్స్ కూడా 45% మార్క్స్ అనేవి రావాలి. తర్వాత ఏజ్ వచ్చేసరికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకైతే 16 సంవత్సరాలు నిండాలి. 31 డిసెంబర్ 2026 నాటికి 16 సంవత్సరాలు నిండేటటువంటి వాళ్ళు ఈ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకి ఎలిజిబుల్. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఆ తర్వాత ఇక్కడ చూపించినటువంటి డైరీ టెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బేసిక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ వీటికి సంబంధించి రాయడానికి ఏజ్ లిమిట్ అనేది 17 అండ్ 22. సో, ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. తర్వాత ఫార్మడీ కోర్సులకు వచ్చేసి 17+. సో, 31 డిసెంబర్ 2026 నాటికి 17 సంవత్సరాలు నిండేటటువంటి పిల్లలు ఈ ఎగ్జామ్‌కి అర్హులు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఉంటుంది మనకి ఎగ్జామ్‌కి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్. ఓసీ విద్యార్థులకైతే రూ. 800. తర్వాత బీసీ విద్యార్థులకైతే రూ. 750. అలానే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే రూ. 700. ఈ ఎగ్జామ్ ఫీ అనేది మనం ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఏటీఎం డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. లేదా యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే ఆ విధంగా. తర్వాత మరి ఈ ఎంసెట్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా మనం చేయాలి? సో, ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంతొస్తుంది? అదేవిధంగా మరి ర్యాంక్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ర్యాంక్ క్యాలిక్యులేషన్.
ర్యాంక్ క్యాలిక్యులేషన్ అనేది కంబైన్డ్ స్కోర్. ర్యాంక్ అనేది కంబైన్డ్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 75% వచ్చేటటువంటి ఎంసెట్ ఎగ్జామ్ మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత 25% ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి మార్క్స్. సో, 70% ఎంసెట్ ఎగ్జామ్ మార్క్స్, 20% ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ మార్క్స్. సో, ఈ రెండిటిని నార్మలైజ్ చేసి మనకి మా మార్క్స్ ఇస్తారు. సో, దాన్ని బట్టి మనకి ర్యాంక్ అనేది ఉంటుంది. అండ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే 25% రావాలి. మనకి ఎగ్జామ్ అనేది 160 మార్క్స్‌కి, అది మనకు తెలిసిందే. సో, 160 మార్క్స్‌కి 40 మార్క్స్ రావాలి. 40 మార్క్స్ వస్తే అప్పుడు మనం ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినట్టు. ఎగ్జామ్‌లో పాస్ అయినట్టు. అప్పుడు మనకి ఏదో ఒక ర్యాంక్ అనేది ఇస్తారు. లేదంటే ర్యాంక్ అనేది ఏమి ఉండదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినట్టు. సో, మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? ఇది అప్రాక్సిమేట్‌గా. మనం గత చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ మార్క్స్, ర్యాంక్స్ వాటి బేసిస్‌గా సో, టాప్‌లో ఉండాలంటే 140 నుండి 160, 140 నుండి 160 మార్క్స్ వస్తే అలాంటి విద్యార్థులు టాప్ 100లో ఉంటారు. టాప్ 100లో ఉంటారు. ఆ తర్వాత ఒక 100 నుండి 130 మార్కులు 140, 100 నుండి 140 వచ్చేవాళ్ళు 10,000 లోపు ఉంటారు. తర్వాత 80 నుండి 90 వచ్చేవాళ్ళు 80 నుండి 90 మార్క్స్ వచ్చేవాళ్ళు 10 నుండి 15,000. ఆ తర్వాత 80 కంటే తక్కువ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ 20,000 పైనుంటారు. సో, వాళ్ళ ర్యాంక్ అనేది 20,000 పైనుంటుంది. సో, ఈ విధంగా నోటిఫికేషన్‌ని ఇచ్చిన తర్వాత మనకి ఆ నోటిఫికేషన్‌లో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో, విద్యార్థులు ఎవరైనా ఉంటే త్వరగా ఎగ్జామ్‌కి అప్లై చేయండి. లాస్ట్ డేట్ దాకా ఉండొద్దు. సర్వర్ స్లో అవుద్ది. మనకి ఎగ్జామ్ లేట్‌గా పెడితే సెంటర్ అనేది దూరంగా పడుద్ది. చాలా ఇబ్బందవుతుంది ఎగ్జామ్ టైమ్‌లో. అలానే మరొకసారి మీకు విజ్ఞప్తి, ప్రీమియం క్లాసెస్ చాలా తక్కువ ప్రైస్‌కి ప్రీమియం క్లాసెస్ అనేది అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకుంటే చాలా బావుంటుంది. మనకి ప్రీమియం క్లాసెస్‌లో ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత ఎక్స్‌పర్ట్ గైడెన్సు, వీక్లీ మాక్ టెస్ట్‌లు, ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. షార్ట్ కట్స్‌తో మనం నేర్పించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్‌ప్లే చేసినటువంటి నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి, ఇతర విద్యార్థులకి షేర్ చేయండి.